టీటీడీ తుడా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. సమీక్ష సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, తుడా దివాకర్ రెడ్డి పాల్గొని తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన రోడ్డును త్వరలో వేయనున్నాం. టీటీడీ తుడా నిధులతో రోడ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తాం. 3.5 ఎకరాల్లో పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్ల నిర్మాణంలో నివాసాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు వనబాక లక్ష్మి మరియు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించాల్సిందిగా. సో దీని గురించి టీటీడీ చైర్మన్ గారికి చెప్పిన వెంటనే ఫస్ట్ వాల్ పుట్టింగ్స్ పైన ఆ రోడ్డు టేకప్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక కారు వెళ్తే ఇంకో కారు రావట్లేకపోతుంది. అదే రోడ్డు ట్రాక్టర్లు పోతాం. తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతూనే ఉంటారు. ఈరోజు ఒకప్పుడు మినిస్టర్, తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ అక్క వనబాక లక్ష్మి గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మనం మీటింగ్ పెట్టుకోవడం కారణమైనటువంటి బిఆర్ నాయుడు గారు తుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది. అందరూ కూడా 140 కోట్ల జనాభాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు ఎన్నో రెట్లుగా తిరుపతి తిరుమల దేవస్థానం ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు వెంకటేశ్వర మనం ప్రోటోకాల్ పైన మాత్రం మన కోసం పోలీసులన్నీ ఆపి మనం పంపిస్తారు. జేసీ గారు వచ్చారా? జేసీ గారు రెండు ఈస్ట్ సౌత్ ఈ రెండు ఈస్ట్ రంగనాథం కోర్ట్ కాంప్లెక్స్ కొంటమంది సౌత్ సైడ్. ఈరోజు తుడా ఆఫీస్కి పెద్దలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తిరుపతి డెవలప్ కావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా
భగవంతుల ఆశీస్సులు ఉండాలా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఎంతోమంది భక్తులు తిరుపతిలో ఉండటం, తిరుపతిలో నివాసాలు కూడా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది టుడా పరిధిలో ఉన్నారు. అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు, రైల్వే స్టేషన్ ద్వారా కావచ్చు, బస్ స్టాండ్ ద్వారా కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరుమలకు పోవాలంటే మంచి రోడ్స్ ఉండాలా, ఎక్కడో ట్రాఫిక్ ఇబ్బంది ఉండవద్దు, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరగవద్దు, గ్రీనరీ బాగుండాలా, వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలా. ఇవన్నీ కిందనన్నీ తిరుపతిలో బాగుంటేనే వాళ్ళు పైన ప్రశాంతంగా పోయి దర్శనం చేసుకోగలుగుతారు. కాబట్టి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రోడ్స్ అన్నింటి కూడా మంచిగా వేయాలనే ఉద్దేశంతో టీటీడీ సహకారం ఉండాలని చెప్పి కూడా టుడాని టీటీడీని ఎప్పుడు కూడా లింక్ చేయడం కూడా ప్రధానం తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు చైర్మన్ గారిని టుడాకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేసిన వెంటనే మొట్టమొదటిగా తిరుచానూరు టెంపుల్ గురించి డిస్కస్ చేశాము. ఆడొచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి సుమారుగా ఈరోజు 30-35 వేల మంది జనాలు వస్తున్నారు. అదేవిధంగా పిక్ డేస్లో శనివారం ఆదివారాలు కావచ్చు, ఏదైనా హాలిడేస్ అప్పుడు కూడా 45 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిపోయే భక్తులకి మంచిగా రోడ్డు ఉండాలా, పార్కింగ్ స్పేస్ ఉండాలా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది పడవని చెప్పేసి కూడా అవన్నీ డిస్కస్ చేసిన వెంటనే చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆదేశాల మేరకు ఈఓ గారితో అందరితో డిస్కస్ చేసి దాన్ని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఏమొస్తాయో చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు టుడాకి టీటీడీ బోర్డు మెంబర్లైనటువంటి మనబా లక్ష్మి అక్క గారిని, భానుప్రకాష్ అన్న గారిని, అదేవిధంగా మా టుడా వీసీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారితో అన్నీ కూడా సమస్యలు చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ టుడా అధికారులు టీటీ అధికారులతో మీటింగ్ పెట్టి ఈరోజు ఆ రోడ్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కూడా పెద్దలు చైర్మన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి రానున్న రోజుల్లో తిరుచానూరుకు వచ్చే భక్తులందరికీ కూడా మంచి మహాదర్శనం ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా వచ్చి ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా ఏ ఇబ్బందులు పడకుండా వెళ్ళే విధంగా కూడా భక్తుల కోసం టీటీడీ చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. సో కాబట్టి అవి త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నామని కూడా నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత కొన్ని రోజులుగా తోడా అండ్ టీటీడీ జాయింట్ మీటింగ్ పెట్టాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. టీటీడీ అధికారులు ప్లస్ తోడా అధికారులు అందరం కూడా కలుసుకొని ఈరోజు చర్చించడం జరిగింది కొన్ని విషయాలు. అది ముఖ్యంగా పలు దఫాలు ఏ మీటింగ్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తోడా అధికారులు, తోడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దానికి కాంపన్సేట్గా వేరే చోట వాళ్ళకి 1:2 ల్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. ఆ దిశలో ఇప్పుడు ఎల్ షేప్లో ప్రస్తుతం దాన్ని టేకప్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు 30 ఫీట్ ఉన్న రోడ్డుని 60 ఫీట్ చేయాలి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి 2 రోడ్లు కనెక్టివ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 రోడ్లు కూడా ఎక్స్పాన్షన్ చేసి 60 ఫీట్ రేట్ వేసేస్తే అది డివైడర్ పెడితే ఒక వెహికల్ వెళ్ళి ఒక వెహికల్ వచ్చేదానికి ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా పార్కింగ్ ఏరియా కూడా సుమారు 3.5 acres ల్యాండ్లో పార్కింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మన తోడా అధికారులు, టీటీడీ అధికారులు కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. అతి త్వరలోనే
ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారిని పిలిచి ఫౌండేషన్ వేసి ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో దాన్ని 100 feet ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రితోని ఫౌండేషన్ వేసి దాన్ని ఒక కార్యరూపం దాల్చాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి ఇలాంటి బోల్డన్ని అభివృద్ధి కార్యక్రమాలు హోడాలో నాకు వాళ్ళు డెమో చూపించారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి హోడాలో. గతంలో కాకుండా అభివృద్ధి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అది తోడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్లో ప్రతినిత్యం వాళ్ళతో రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అవన్నిటి కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ముందుకు పోతూ జరుగుతూ ఉంది. కాబట్టి మంచి చైర్మన్ ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే మన అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. త్వరలోనే ఇవన్నీ కార్యక్రమాలు శ్రీకారం చుడతాయని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇది ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో దాని గురించి మాట్లాడు. ఇది టిటిడి తోడా జాయింట్ వెంచర్ ఏదైందో దాని గురించి మాట్లాడాలి. ఇక వేరే చాలా ఇష్యూస్ వచ్చినాయి, అది తర్వాత చూద్దాము. ముందైతే ఇది అమ్మవారి చుట్టూ టెంపుల్ చాలా దారుణంగా ఉంది. యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు దాన్ని షార్ట్అవుట్ చేద్దాము, ఒక్కొక్కటి చేద్దాం అనేది ఉద్దేశం. ఓకే అండి, ఎనీ క్వశ్చన్స్? అదే మన గోశాల దగ్గర సదరన్ స్పేస్లో మన తోలపు గార్డెన్స్కి ఈస్ట్ మన సౌత్ సైడ్ గోశాల పక్కన 3.5 acres మనం ఒకే చోట సింగిల్ టైం పార్కింగ్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చూస్తే ఎక్కడ వీలుంటే అక్కడ పార్కింగ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నది, వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చిన్న ఇబ్బందులు పడే దానివల్ల అవన్నీ షార్ట్అవుట్ చేసేసి ఒకే చోట కన్నా పార్కింగ్ పెడితే ఎట్లా ఫ్లోటింగ్ క్రౌడే కాబట్టి మనం సుమారుగా 300 నుంచి 400 వెహికల్స్ పెట్టుకునే పరిస్థితి కాబట్టి ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒకే చోట ప్లాన్ చేస్తున్నాం. ఈ బుక్లెట్ వాళ్ళకి అవగాహన వస్తుంది, అందరికీ బుక్లెట్ మీకు అవగాహన వస్తుంది. నిర్వాసులకు అందరికీ కూడా ఆల్రెడీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికోసం ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేశాము. దాంట్లో ఎవరెవరికి ఎంత అంకణాలు పోతూ ఉన్నాయి, దాంట్లో బిల్డింగ్ పోయి వాళ్ళకి కాంపన్సేషన్ ఎలా ఇవ్వాలని కూడా చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మనం కోర్ట్ కాంప్లెక్స్ రోడ్లో మనం ఏదైతే మొన్న సుప్రీంకోర్టు సీజే గారు భూమి పూజ చేశారో ఆ రోడ్లో మనం గవర్నమెంట్ ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి 100 నుంచి 110 ఇల్లు పోతున్నాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా వాళ్ళని అక్కడ తీసేపోయే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 3.5 acres అనేది రన్నింగ్ నీకు పార్కింగ్ అనేది పర్మనెంట్ పార్కింగ్ ఉండదు కాబట్టి నీకు భక్తులందరూ మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వస్తా పోతూ ఉంటారు కాబట్టి రన్నింగ్ క్రౌడే కాబట్టి సుమారుగా 300 నుంచి 400 పార్కింగ్ ఒక్కసారి పెట్టొచ్చు అక్కడ. సో రన్నింగ్ క్రౌడే కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కూడా మనకి ఇంకా సదరన్ స్పేట్లో మనకు స్వర్ణముఖి రివర్కి ఆనుకొని ఉంటుంది పార్కింగ్. అక్కడ 4 to 5 acres ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అది కూడా అవసరమైతే తీసుకుంటాం. అది ఫ్యూచర్లో ఫర్దర్గా డిసైడ్ చేస్తాం. అది పంచాయతీని మెయింటైన్ చేస్తాను. అది కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా